బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. జగిత్యాల సభలో కేసీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా ప్రతిరోజు ప్రజల మధ్య ఉండాల్సిన నేత ఏడాదికి ఒకసారి బయటకు వస్తున్నారన్నారు. కేసీఆర్ శకం ముగిసిందని, ఆయన కొడుకుకు ఓట్లు పడబోవని బయటకు వచ్చి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంతా అబద్ధాల కోరు, చరిత్రలో ఎవరు లేరని ఎంపీ అరవింద్ అన్నారు. గల్ఫ్ వలసలో ఆపుతానని చెప్పిన కేసీఆర్ ఆయన ఇంట్లో ఇద్దరిని వలస నుంచి తిరిగి తీసుకొచ్చి పునరావాసం కల్పించారని అరవింద్ అన్నారు. మంత్రి పదవి ఇవ్వనందుకు కేసీఆర్ పార్టీ పెట్టారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయానికి వాడుకుంది కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ఎంతో మంది నేతలను మోసం చేశారని మండిపడ్డారు. సెంట్రలైజ్డ్ కరప్షన్ కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటి చేశాడని, మిషన్ కాకతీయ పెట్టి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ కు తెలంగాణపై నయా పైసా ప్రేమ లేదని ఎంపీ అన్నారు. కేవలం కుటుంబం అవినీతి చేశారన్నారు. ఉద్యమాన్ని కేవలం అధికారం కోసం మాత్రమే నడిపారన్నారు. ఆయనను జాతిపిత అని ఎలా అంటారని ప్రశ్నించారు. కేసీఆర్ చావాలని ఎవరు కోరుకోవడం లేదని అరవింద్ అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ చావును చూడాల్సి ఉందన్నారు. కూతురు జైలుకు వెళ్లడం చూశారని, కొడుకు కూడా జైలుకు వెళ్లడం చూడాలన్నారు. కొడుకు కూతురును తిరిగి అమెరికాకు పంపిస్తే తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు. అలాగే హరీష్ రావు, సంతోష్ ను కూడా పంపించాలన్నారు. అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం దూరం అవుతుందని అరవింద్ అన్నారు. ఈయన దుబాయ్ వలసలు మీద మాట్లాడిండు. ఈయన ఎన్నిసార్లు లక్షల సార్లు వలసలు ఆపుతా, వలసలకు పోయిన వాళ్ళని వాపసు తీసుకొస్తా అనేక పొంకనాలు కొట్టిండు కేసీఆర్. రెండు చేసిండు, రెండు వలసల్ని వాపసు తెచ్చిండు, వలస పక్షుల్ని. ఒకటి కేటీఆర్, ఒకటి కవిత. ఇక్కడ పునరావాసం ఇచ్చిండు. ఈ రెండు తప్ప కేసీఆర్ ఎన్ఆర్ఐలకి ఎలగబెట్టింది ఏమీ లేదు. తెలంగాణ దోసుకొని ఈ రెండు వలస పక్షులకి బాగా మేపిండు. ఇది ఈయన వలసదారులకు చేసిన సేవ. మళ్ళీ వచ్చి పొంకనాలు కొడతా ఉన్నాడు.